ప్రతి నెల ఫస్ట్ తారీఖు రాగానే మనందరికీ శాలరీ క్రెడిట్ అయిపోతుంది. శాలరీ క్రెడిట్ అయిందనే మెసేజ్ రాగానే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కానీ ఈ రోజు క్రెడిట్ అయిన శాలరీ రేపటిదాకా ఉండదు. శాలరీ రాగానే ఇంటి అద్దని, ఈఎంఐలని వాటికి వీటికేసి శాలరీ అయిపోతుంది. ప్రతి నెల ఎలా జరిగితే మరి మనం సేవింగ్స్ ఎప్పుడు చేసుకుంటాం? డబ్బు సంపాదించడం ముఖ్యం కాదు, దాన్ని ఎలా మేనేజ్ చేస్తున్నాం అనేది చాలా ముఖ్యం. మీరు 1,00,000 సంపాదించని, 50,000 సంపాదించని, 20,000 సంపాదించని, మనం కనుక ఒక రూల్ ఫాలో అయితే ఖచ్చితంగా లైఫ్ లో తొందరగా సెటిల్ అవ్వచ్చు. ఆర్థిక నిపుణుల ప్రకారం 50-30-20 ఈ ఒక్క రూల్, ఈ గోల్డెన్ రూల్ కనుక ఫాలో అయితే లైఫ్ లో బిందాస్ గా బతకచ్చని చెప్తున్నారు. మరి ఆ రూల్ ఏంటి, ఆ రూల్ ని మనం ఎలా ఫాలో అవ్వాలనే విషయాలు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఏషియన్ తెలుగు ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ గోల్డెన్ రూల్ ప్రకారం మీకు వచ్చిన శాలరీని 3 పార్ట్స్ గా డివైడ్ చేసుకోవాలి. అంటే 50-30-20. ఫస్ట్ 50% వస్తే ఈ 50% ని మన నిత్యావసర అవసరాల కోసం వాడుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 1,00,000 రూపాయల జీతం వస్తే దాంట్లో 50% అంటే 50,000 మాత్రమే మీ నిత్యావసరాల కోసం వాడాలి. అంటే ఎలాంటివి? మీ ఇంటి అద్దె, కరెంట్ బిల్, వాటర్ బిల్, ఈఎంఐలు, పిల్లల స్కూల్ ఫీజు, ఇవన్నీ కూడా ఈ 50% లోనే వచ్చేలాగా మేనేజ్ చేసుకోవాలి. అంతేకాదు, ఆర్థిక నిపుణులు చెప్పేదాని ప్రకారం మీకు వచ్చిన శాలరీలో మీ ఇంటి రెంట్ అనేది 20-30% అంతకు మించి ఉండకూడదు. అంతకన్నా మించి ఉంటే మీ సేవింగ్స్ అనేవి దారుణంగా పడిపోతాయి, ఎప్పటికీ డబ్బులు సేవ్ చేయలేరు. ఇక రెండోది 30%. ఈ 30% అనేది మీ పర్సనల్ నీడ్స్ చూసుకోవచ్చు. అంటే మీరు ఫుడ్ కి కానీ, షాపింగ్ కానీ, ఇలాంటి వాటివన్నీ ఈ 30% కిందకు వస్తాయి. ఈ 50%, 30% అయిపోగా మిగిలిన 20% మాత్రం కంపల్సరీ సేవింగ్ చేయాలి. 20% సేవింగ్ చేయమన్నారు అంటే ఎవ్రీ మంత్ వచ్చిన జీతంలో 20% తీసి మా డబ్బాలో పెట్టుకుంటాం, మా బీరువాలో పెట్టుకుంటాం అంటే దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. ఆ 20% ని మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ లాగా యూజ్ చేయాలి. అంటే సిప్ లో కానీ, మ్యూచువల్ ఫండ్స్ లో కానీ, ఇలాంటి వాటిలో పెట్టడం వల్ల మీరు రూపాయి పెడితే అది కొంతకాలానికి 2 రూపాయలు అవుతుంది. దీనివల్ల మీ సేవింగ్స్ అది రోజు రోజుకి వడ్డీ పెరిగి ఒక సర్టెన్ టైం వచ్చేసరికి అదే చాలా బల్క్ అమౌంట్ లాగా మీ కళ్ళ ముందు కనిపిస్తుంది. ఉదాహరణకి ఒక 25 years ఉన్న అబ్బాయి ప్రతి నెల 5,000 కనుక సిప్ అమౌంట్ సేవ్ చేస్తూ వెళ్తే అతని రిటైర్మెంట్ టైంకి తెలియకుండానే 1 కోటి రూపాయలు అయ్యే అవకాశం ఉంది. వీటితో పాటు మరో ముఖ్యమైన విషయం ఏంటంటే పెట్టుబడులతో పాటు కనీసం 6 నెలల ఖర్చులకు సరిపడా ఎమర్జెన్సీ ఫండ్, హెల్త్ ఇన్సూరెన్స్ ఉండేలా చూసుకోవాలి. చాలా మంది చేసే మెయిన్ తప్పు ఏంటంటే జీతం పెరగానే తమ ఖర్చులు కూడా పెంచేస్తూ ఉంటారు. ఆ పొరపాటు చేయకూడదు. మీకు గనక జీతం పెరిగితే మీరు సేవ్ చేసే అంటే సిప్ అమౌంట్ ని పెంచుకుంటూ వెళ్ళండి. అది మీకు ఫ్యూచర్ లో చాలా హెల్ప్ అవుతుంది. ఈ 50-30-20 రూల్ చూడటానికి చాలా సింపుల్ గా ఉన్నా దీన్ని కనుక క్రమశిక్షణగా ఫాలో అవుతూ వస్తే మీ భవిష్యత్తు బంగారమయం అవుతుంది. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఏషియన్ తెలుగు ఛానల్.